వాడపల్లి వెంకటేశ్వర స్వామి తీర్థానికి వెళ్దామా? మా ఊరు నుంచి అయితే 2 కిలోమీటర్స్ ఉంటదండి. ఇంక వెళ్ళేసరికి అయితే రథోత్సవానికి రథం అయితే సిద్ధంగా ఉంది. ఇంక ఫ్లవర్స్ డెకరేషన్ గురించి అస్సలే చెప్పనవసరమే లేదు. ఏదైనా అకేషన్ వచ్చిందంటే డెకరేషన్ అయితే అదిరిపోతది. ఈ ఆలయంలో అయితే ఎన్నో విశేషాలున్నాయండి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్ అయితే రాతితో చేయబడి ఉండరండి. వెంకటేశ్వర స్వామి రాతితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభూగా కొలువై ఉంటారండి. రథోత్సవం అయితే 3ంటికి ప్రారంభం అవుతుందంటండి. ఇంక 3 అవుతుందా లేదా స్వామివారిని అయితే బయటికి తీసుకొస్తున్నారు రథంలో కూర్చోబెట్టడానికి. గుడి చుట్టూరు అయితే స్వామివారిని తిప్పిన తర్వాత రథంలో కూర్చోబెట్టి హారతి ఇచ్చి అయితే రథోత్సవం ప్రారంభించారండి. ఇంకా రథోత్సవంలో భాగంగానే చాలా ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేశారండి. రథోత్సవం జరుగుతున్నంతసేపు రథం లాగుతూ గోవిందా గోవిందా అంటూ ఆ వీధి వీధంతా కూడా గోవింద నామస్మరణతో అయితే దద్దరిల్లిపోయిందండి. రథోత్సవం ముగిసిన తర్వాత సాయంత్రం 7 గంటలకైతే దివ్య కళ్యాణ మహోత్సవం అయితే ప్రారంభమైందండి. స్వామివారిని అయితే అందరూ కలిసి మండపంలోకి అయితే తీసుకువస్తున్నారండి. స్వామివారి అమ్మవార్ల కళ్యాణం అయితే మొదలైందండి. ఇంక కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే చాలా మందే ఉన్నారండి. ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటే పక్కన అయితే కర్పూరం వెలిగిస్తూ ఉంటారండి. మొక్కుకున్న వాళ్ళు నార్మల్గా కూడాను. మొక్కుకున్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కోరిక తీరిందనుకోండి ఇన్ని కేజీలు కర్పూరం అని వెలిగిస్తూ ఉంటారు. ఇంకా మేమైతే తీర్థంలో ఒక రౌండ్ వేసేసి ఇంటికైతే బయలుదేరామండి.